గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దగొట్టిపాడు కేసులో న్యాయస్థానం కీలక ఉత్తర్వులు. ఘర్షణపై బాధితుల వాదన వినాలని జిల్లా కలెక్టర్ను ఐజీను ఆదేశించిన ధర్మస్థానం. ఘనంగా ప్రారంభమైన గుంటూరు గాంధీ పార్క్ ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. జంపింగ్ ఎమ్మెల్యే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎమ్మెల్యే మద్దాలగిరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీంద్ర. గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన పెద్దగొట్టిపాడు కేసులో న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామంలో జరిగిన ఇరు వర్గాల ఘర్షణపై బాధితులు వాదన వినాలని జిల్లా కలెక్టర్ను ఐజీను ధర్మస్థానం ఆదేశించింది. అందులో భాగంగా నేడు పెద్దగొట్టిపాడు గ్రామ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బాధితుల నుంచి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఐజీ పాలరాజు అధికారులు సమక్షంలో బాధితుల వాదనలకు విన్నారు. 2018 సంవత్సరం నూతన సంవత్సర వేడుకల్లో కమ్మ కులానికి చెందిన వారు కావాలని తమపై రాళ్లతో కర్రలతో దాడి చేసి తమను భయభ్రాంతులకు గురి చేశారని వాపోయారు. అప్పటి నుంచి గ్రామం వదిలి వెళ్లి తలదాచుకుని తమకు రక్షణ కల్పించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా రాజసుందర్ బాబు మాట్లాడుతూ ఎస్సీలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎస్సీలకు న్యాయం జరగాలంటే ఈ ఘటనకు న్యాయం జరిగితే ఎస్సీలకు న్యాయం జరిగినట్లే అన్నారు. అదే రోజు సాయంత్రం 6:30 ఎస్పీ గారు కలెక్టర్గా రావడం జరిగింది. మా కుల పెద్దలు బెదిరించారు సార్ పోలీసులు. ఎందుకు చంపుతారు, ఏం చేస్తారు అనేటికి మరుసటి రోజు మేము మా కుల పోయినప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి అలాగే చేస్తామమ్మా, మీకేం కాదు, మేము ఉన్నాము. నేను ఇప్పుడు నా యొక్క ఒక చట్టం తీసుకురావడానికి, ఒక జీవో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తేనే కానీ నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా లేను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఏ రాజకీయ రంగమే చండాలంగా ఉంది. ఈ రోజున పెరగొట్టిపాటు సంఘటన చూస్తుంటే మనకి ఎస్సీ చట్టం అనేది సక్రమంగా అమలు కావట్లేదని అర్థమవుతుంది. 5 ఏళ్ల క్రితం సాంఘిక బహిష్కరణ జరిగింది. దానికన్నా 2 రోజుల ముందు దాడి జరిగింది ఎస్సీల మీద. దాడి విషయంలో కేసు నమోదు చేశారు కానీ సాంఘిక బహిష్కరణ కేసుని వదిలేసేశారు, ఆ సంఘటన వదిలేశారు. 4.5 ఏళ్ల తర్వాత నేను వచ్చిన తర్వాత కోర్టు ద్వారా నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తే ఎఫ్ఐఆర్ దశలో 20% అంటే 4,25,000 25% ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలోని నగరాలన్నిటిలో ఆహ్లాదకరమైన పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్లతో కలిసి 6.25 కోట్లతో అభివృద్ధి చేసిన నగరపాలక సంస్థ గాంధీ పార్క్ ను పునఃప్రారంభం చేశారు.
చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం నుండి పచ్చదనం, ప్రశాంతతని అందించడంలో పార్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయని, గాంధీ పార్క్ అభివృద్ధి ద్వారా గుంటూరు నగర ప్రజలకు ఆహ్వాదం అందేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుందన్నారు. గాంధీ పార్క్ పిల్లలను ఆకర్షించేలా స్ప్లాష్ ప్యాడ్, జంగిల్ బుక్, వెస్ట్ వండర్, గుంటూరు ఎక్స్ప్రెస్ టాయ్ ట్రైన్, చెస్ బోర్డ్, జీబ్రాలు, జిరాఫీల నమూనా ప్రదర్శనశాల, బటర్ఫ్లై జోన్లు, అందరినీ అలరించేలా సెల్ఫీ పాయింట్స్, సీటింగ్ ప్లాజాలు, పార్టీ లాన్, ఓపెన్ జిమ్లతో నగరానికి నూతన శోభను తెస్తుందన్నారు. మారుతున్న ప్రస్తుత కాలానికి తగిన విధంగా పిల్లలకు ఎడ్యుకేటివ్గా పార్క్ని తీర్చిదిద్దారన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని నగరాల్లో వాకింగ్ ట్రాక్లు, పార్క్ల అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ రక్షణ, నగర వాతావరణంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గుంటూరు నగరంలో మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో గుంటూరు నగరం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు పీటి ఉందన్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా అభివృద్ధి చేసిన గాంధీ పార్క్ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు ఇక్కడ గుంటూరు నగరంలో గాంధీ పార్క్ 600 ఎకరాల్లో డెవలప్ చేసిన గాంధీ పార్క్, దీన్ని మొత్తం రీమోడల్ చేసి ఇప్పుడు మారుతున్న దీనికి తగినట్టు పిల్లలకు ఎడ్యుకేటివ్గా ఎక్కువ పిల్లల మీద ఫోకస్తో డెవలప్ చేసిన ఈ పార్కు, ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఇవన్నీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మామూలుగానే నగర జీవితం చాలా స్పీడ్ ఎక్కువ పెరిగిపోయింది. అందులో లంగ్ స్పేస్ అంటే బ్రీతింగ్ ఇది కూడా తగ్గిపోయిన సమయంలో ఇక్కడ ట్రాప్గా కేవలం ఓన్లీ చెట్లు మాత్రమే కాకుండా పిల్లలు వస్తే వాళ్ళకి ఆడుకోవడానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ టికెట్ మీద గెలిచి వైసీపీలో దూకిన జంపింగ్ ఎమ్మెల్యే మద్దాలిగిరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర హితవు పలికారు. ఆయన దత్తపాటి వైసీపీ ప్రచారం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదని, టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలపై అసత్య ప్రసారం చేస్తే నీకు తగిన బుద్ధి చెబుతామని కోవెలమూడి రవీంద్ర హెచ్చరించారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో నగరపాలెం 3 బొమ్మల సెంటర్ నుండి ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్రనగర్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్తో కలిసి బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోతో పాటు వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత, విజన్ ఉన్న నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, జగన్ రెడ్డి పాలనలో యువతకే కాదు రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు నగరంపాలెం 23వ డివిజన్ లామర్దన్ రావు గారు అధ్యక్షులు, అట్లాగే గంటా మౌనిక గారు ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి, అట్లాగే నవమి గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు లామర్దన్ రావు గారితో పాటు ఈ యొక్క చలపతి గారు, పెద్దబ్బాయి గారు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 101 బూత్లో ఈ యొక్క గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి పోయిన దొంగ, ఒక అబద్ధాలు కోరు ఎమ్మెల్యే బాబు గారు 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు, అంత అబద్ధం అని చెప్తున్నానంటే ఇప్పుడు శ్యామలనగర్లో. ఇంతకన్నా దుర్మార్గం ఉంది. నీకు ఇంతకు ముందే చెప్పాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి పోటీ చేసి గెలవాయా, నీకు చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయి నీకు ఎక్కడదని చెప్పి కూడా చెప్పా. మళ్ళా ఇవాళ చెప్తున్నాను, ఇంకోసారి కనుక మీరు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట నడిస్తే నీ ఇంటి ముందు ధారణ కూర్చుంటావు, అందరం గుర్తుపెట్టుకో. నువ్వు మళ్ళీ రాజీనామా చేసేవరకు నీ ఇంటి ముందే ఉంటాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీరు ఏదో ఎమ్మెల్యేగా గెలిచారని మీకేం కొమ్ములు రాలా. ప్రజలు తెలుగుదేశం మీద అభిమానంతో నేను గుంటూరు వెస్ట్ నుంచి గెలిపించారు. నువ్వు చంద్రబాబు గారిని మాట అంటే మాత్రం ఖబర్దార్ గిరి. నువ్వు ఈ విధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తగిన శాస్త్రి గుంటూరు ప్రజలు చెబుతారు నీకు. మరలా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం మీడియా సోదరుల ద్వారా. అట్లాగే భవిష్యత్ గ్యారంటీ షూరిటీలో మిర్చి యార్డ్లో మచ్చుకాయలు దొంగలపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ అన్నారు. శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. యార్డ్లో 54 మిర్చి బస్తాలు దొంగతనం జరిగిందని, ఈ దొంగతనానికి సంబంధించి పూర్తి ఆధారాలతో వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మచ్చుకాయలు దొంగలు మిర్చి యార్డుపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. యార్డ్లో నెలకు 50 లక్షల నుండి ₹1 కోటి వరకు విలువ చేసే మిర్చి దొంగతనం జరుగుతుందని అన్నారు. రైతులకు నష్టం జరగకుండా చూడడమే మా లక్ష్యమని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఇందిరా బ్రదర్స్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏఎంసీ డైరెక్టర్ నా పేరు సతీష్ కుమార్. ఈరోజు మా పాలకవర్గం ఈ కమిటీ సమావేశం నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు మా చైర్మన్ గారి మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి జరగడానికి గల కారణాలు, దీనికి ఏం జరిగిందో మేము మీడియా ముందుకు వచ్చి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అసలు ఏం జరిగిందంటే, ఈ రైతులకి అన్యాయం జరగకూడదు ఉద్దేశంతో మా పాలకవర్గం మొత్తం అందరం కలిసి మత్స్యకాయలు తీయకూడదు, రైతుకు ఎటువంటి అన్యాయం జరగకూడదు అని చెప్పి ఒక సదుద్దేశంతో మమ్మల్ని నియమించిన జగన్మోహన్ రెడ్డి గారు కమిటీకి న్యాయం చేయాలి, రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో మేము అందరం మత్స్యకాయలు తీయకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బలంగా అమలు చేస్తున్నాం. ఈ విషయంలో మా పాలక మండలి అందరం మొత్తం ఒకే తాటి మీదకి వచ్చి, ఎవరైనా సిబ్బంది కూడా ఏదైనా తేడా చేసినా ఊరుకో సహించబోని చెప్పి పలుమార్లు మీటింగులు చెప్పి వాళ్ళని కూడా హెచ్చరించి ఎవరు సహకరించద్దు, మనం అన్యాయాన్ని ఇట్లాంటివి చేయకూడదని చెప్పి ఆలోచనతో మేము మత్స్యకాయలు తీసిన వాళ్ళని ఖండించి ఈరోజు పెట్టించాం. అట్లానే మత్స్యకాయలు పలు దఫాలుగా పట్టుకొని తీసుకొచ్చి మన గోడౌన్లో సీజ్ చేసి పెట్టాం 64 బస్తాలు. అవి కొంతమంది దళారులు దాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా కొంతమంది గత ప్రభుత్వాలు ఇప్పుడు కాదండి, గత ప్రభుత్వాలు వాళ్ళని కొన్ని పార్టీలు పచ్చ పార్టీలు వాళ్ళని రెచ్చగొట్టి మా చైర్మన్ గారి మీద దాడికి ప్రయత్నించారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి జరగకూడదు. ఏం చేశారని మీరు దాడి చేస్తున్నారు? మీరు రైతులకి మేము న్యాయం చేయమని అంటున్నాము. రైతులకు అన్యాయం చేయకూడదని చెప్పి న్యాయం చెప్పడం కూడా అన్యాయమేనా? దానికి మీరు దాడి చేస్తారా? కాబట్టి ఈ ఒక్క విషయాన్ని అందరూ గమనించుకోవాలి. మీరు అలాంటివి చేసి మేము సహించబోము. దీన్ని తీవ్రంగా పరిగణించి మేము కూడా పోలీసు వారికి మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇలా దాడులు చేసే సంస్కృతిని మానుకుంటే మంచిది. మీ వెనకాల నుండి రెచ్చగొట్టిన వాళ్ళు ఏముంది, వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టేసి మిమ్మల్ని మా మీద కుసిగొలిపి మీ మీద కేసులు పెట్టుకుని వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతారు తప్ప దానివల్ల మీకు కలిగే ఉపయోగం ఏం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని వచ్చి మీరందరూ ఏదైనా ఉంటే, మీకు సమస్యలు ఉంటే కమిటీ వారితో చెప్పి చైర్మన్ గారితో మరియు మా యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి గారు అలాగే మా డైరెక్టర్లు వైస్ చైర్మన్ అందరితో చర్చించి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రానికి రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా
వారికి సకాలంలో వైద్య సేవలు పొందేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్ 8977149126 కేటాయించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం సమాచార కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వస్తున్న రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులను ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఫ్యామిలీ క్లినిక్ నుంచి పిహెచ్సి వైద్యుల సూచనల మేరకు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు రోగులను తీసుకొని నేరుగా సమాచార కేంద్రానికి రావాలని సూచించారు. ఈ కేంద్రంలో ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసి వైద్య పరీక్షలు చేస్తారని ఆయన చెప్పారు. రోగులకు ప్రమాదకరంగా ఉంటే వెంటనే పరీక్షలు చేసి ఆసుపత్రిలో చేర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రమాదం లేదని భావిస్తే వారికి మందులు ఇచ్చి పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సర్జని తదితరులు పాల్గొన్నారు. గైనిక్ కొట్టి తర్వాత తీసుకున్నాను. వాళ్ళందరినీ పంపించమని ఇక్కడికి వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇలా పంపించాయి స్టూడెంట్స్ ఇక్కడికి. కెమెరా తీసిన తర్వాత మాట్లాడు. ఇప్పుడు చెప్పు నీ పలుకులు చిరగబాకు. ఇప్పుడు చెప్పు. అన్నం పెడుతుండా నాకు అన్నం పెడుతుండు, నాకంటే మీ అందరికి పెడుతుండా లేదా చెప్పండి. నాకు అన్నం పెడుతుండంటే బియ్యం పెడుతుండ అదే అన్నం ఆయన పెట్టి అన్నం ఎవరికైనా డబ్బులు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు, నేను సూపరింటెండెంట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ అండి. ఇక్కడ మనం గత 4 రోజుల నుంచి కూడా ఒక అద్భుతమైన పథకాన్ని వాళ్ళ ప్రజల్లో తీసుకెళ్ళి వైద్య సహకారం అందించడానికి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఒక అద్భుతమైన పథకం జగనన్న ఆరోగ్య సురక్ష. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఇవాళ ప్రజల్లో చాలా దూరం వెళ్ళింది. చాలా ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజలు కూడా దాని గురించి తెలుసుకొని వైద్యం పొందడానికి కూడా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి అక్కడ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి అక్కడ వివిధ రకాల జబ్బులను ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న స్పెషాలిటీ డాక్టర్లు కానీ ఆ క్యాంపులు కండక్ట్ చేసిన డాక్టర్లు దాదాపు 3,000 నుంచి 4,000 మంది పేషెంట్లు మనకు రిఫర్ చేస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు వాళ్ళందరికీ కూడా ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా, అసౌకర్యానికి గురి కాకుండా వచ్చిన వాళ్ళకి వెంటనే వైద్యం చేసి సాయంత్రానికి ఇంటికి పోయి పంపించాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆ బాధ్యతని మా మీద పెట్టింది. కాబట్టి మేము కూడా ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఒక జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఒకదాన్ని వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కాంపౌండ్ లోపల హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఛాంబర్ ఎదురుగానే ఒక కౌంటర్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఈ కౌంటర్లో పొద్దున్న 9 గంటల నుంచి 5 గంటల వరకు ఆరోగ్య సిబ్బంది అందరూ ఉంటారు. వాళ్ళు డాక్టర్లు, ఆర్ఎంఓ గారు, డిఈఓ, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య మిత్రాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, నర్సింగ్ సిబ్బంది, ఫార్మసీ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్, మెడ్కో వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మిమ్మల్ని డైరెక్ట్ చేయడం కోసం, ఈ హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయని మీకు తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో ఇక్కడే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. మీ నెంబర్తో మీ ఆరోగ్య కార్డును కూడా రిజిస్టర్ చేసి మీకు ఒక నెంబర్ ఇచ్చేసేసి మీకు కావలసిన ఆరోగ్య విభాగంలో వైద్యం చేయించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి ఈ శిబిరానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ తీసుకువచ్చే ఆరోగ్య కార్యకర్తలైనటువంటి ఆయాలకు కానీ, అక్కడ ఉన్న ఆశా వర్కర్స్కి కానీ, ఏఎన్ఎంస్ కానీ, అక్కడ పంపించే ఫ్యామిలీ డాక్టర్స్కి కానీ, అలానే వైద్య విభాగంలో ఉన్న కార్యకర్తలకు కానీ మేము తెలియజేసేది ఏమంటే, మీరు దయచేసి పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్కి జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా తీసుకొచ్చేటట్టయితే ఇమీడియట్గా ఎక్కడికో వెళ్లకుండా, రెగ్యులర్ ఓపీకి వెళ్లకుండా, వాళ్ళల్లో దాదాపు 2,000 నుంచి 3,000 మంది పేషెంట్లు ఉంటారు. కాబట్టి వాళ్ళలో మిక్స్ అయిపోతే మీకు హాస్పిటల్లో వైద్యం వెంటనే అందటం అనేది ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న శిబిరానికి వచ్చి
ఇక్కడ వైద్య సహకారం పొందాల్సిందిగా కోరుతున్నాం. అందుకని మీకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఒక ఫోన్ కూడా మేము ప్రత్యేకంగా కేటాయించాం. 8971494126 ఈ నెంబర్కి ప్రతి ఒక్కళ్ళు డైల్ చేసి రావచ్చు. డైరెక్ట్గా వచ్చినా కూడా మీరు వెంటనే ఇక్కడ సిబ్బంది కూర్చొని ఉంటారు. మిమ్మల్ని మీకు కావాల్సిన వైద్యాన్ని. తెలుగు రాష్ట్రాల ఎస్సీ ఎస్టీలకు నరేంద్ర మోదీ ఏం న్యాయం చేశాడు చెప్పాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం మాలల మేధో మదన సదస్సు జరిగింది. మాల మహానాడు జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ఈ సదస్సులో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ రాష్ట్రం కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మందకృష్ణ మాదిగతో కలిసి మోడీ గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తాము బీజేపీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కిషోర్, చార్వాక తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. మోడీ గారు రేపు 11వ తారీఖున హైదరాబాదులో మందకృష్ణ పిలుపు మేరకు మీటింగ్కి రావటం అన్నది హాస్యాస్పదంగా ఉంది. మందకృష్ణ మాది కూడా తెలుసు వర్గీకరణ జరగదని, మాకు తెలుసు. అయినా వర్గీకరణ జరిగిద్దని భయంతో మేము జేఏసీ ఏర్పాటు చేయట్లా. మతతత్వ పార్టీలకి బుద్ధి చెప్పడానికి మాలల్లో ఐక్యత రావాలని ఒక ఈరోజు మందకృష్ణ మాదిగ తెలంగాణలో బీజేపీ పార్టీతో కుమ్మక్కై ఎస్సీ వర్గీకరణ అంశం అనేది ఒక పనికి ఆహార పథకం లాంటిది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మాలా మాదిగల అన్నదమ్ములు లాంటి వాళ్ళను మాదిగల విశ్వరూప సభ అనేది అది మాలలకు చాలా వ్యతిరేకమైన సభ. దీన్ని పూర్తిగా మేమంతా కూడా సాయంత్రం లోపు ఒక నిర్ణయం తీసుకుంటాం. రేపు ఈ స్కాలర్షిప్ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ షాయిఖానా కమిటీ వాళ్ళు ఈ స్కాలర్షిప్లు పెంచుతూ ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే పేద పిల్లలకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి లబ్ధి చేకూరుతూ ఉంది. అందుకని ఈ కార్యక్రమం కూడా చాలా సంతోషకరంగా ఉంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వరికపూడి సెల ప్రాజెక్టులో ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ లేతోటి శివశంకర్, జిల్లా ఎస్పీ శివశంకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవిశంకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. బెల్దుర్ది మండలంలోని వరికపూడి సెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే స్థలం, హెలీప్యాడ్, ల్యాండ్ ఏర్పాట్లను జిల్లా అధికారులు కలిసి పరిశీలించారు. ఆయన రఘురామ్ గారికి ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది కదా, ఇక మొత్తం మేము మళ్ళీ చూసుకోమన్నా మరి ఆపి రమ్మంటే అసలు మీరు వచ్చి చేస్తాను లేదని చెప్పేసాను, దానికోసం వెయిటింగ్. హలో, అసలు అట్లా చూసి మీరు జనాలు నిన్న వచ్చారు క్లియర్గా మరి మీదే బాధ్యత సార్. గ్రౌండ్ ఇచ్చేస్తే మా వాళ్ళు బాగా మరి ఒకసారి చెప్పేసారు బయలుదేరి సార్ చెప్పాను. హెలిప్యాడ్ దగ్గర వచ్చాము, గ్రౌండ్ చూసేసాము. కరెక్ట్గా నేను హెలిప్యాడ్ దగ్గర బయలుదేరుస్తున్నాను చెప్పండి. హెలిప్యాడ్ అదే లేదు, కొంచెం 1 కిలోమీటర్ ఎక్సెస్ అవుతుంది. మీరు అంతా మీరు ఉంటారు కాబట్టి మీరు ఉంటారు కాబట్టి ఊరు నుంచి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ వేరు, ఇది ఊరు నుంచి వెళ్తుంది కాబట్టి అది ఊరు కాదు, అది పొలాల్లో. అందువల్ల మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఊరు నుంచి కాబట్టి మీకు ఇది ఓకే, మీరు ఇంకా స్టార్ట్ చేసుకోవాలి కదా. కాబట్టి చెప్పేసాను చేసేస్తే ప్రజలు అక్కడ
డైమెన్షన్స్ అయితే రోడ్ ఫేసింగ్ పెడతారు, సౌత్ ఫేసింగ్ ఈస్ట్ సౌత్ పెడతారు, బట్ రోడ్ ఫేసింగ్ పెడతారు. అవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ట్రాఫిక్ మీరు ప్లాన్ చేసుకుంటే అది మీరు ఇంటి వచ్చే వాళ్ళకి ఎక్కడ ఆపి జంటలకి అది మన జంటలు. అధికారం ఉండే 6 నెలలైనా ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం పత్తిపాడు నియోజకవర్గంలో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగు సంక్షోభం, రైతులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని సూచించారు. రైతు ఆత్మహత్యల్లో ఇప్పటికే ఏపీ 3వ స్థానంలో ఉందని, రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై 2.45 లక్షల సగటు అప్పు ఉందని తెలిపారు. ఇదే ఆలసత్వం కొనసాగిస్తే పరిస్థితి మరింత చేయి దాటే ప్రమాదం ఉందన్నారు. ఉన్న కష్టాలు చాలవన్నట్లు రాష్ట్రంలో కరువు ఉరుముతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కరువు తీవ్ర స్థాయిలో ఉందన్నారు. వేలపాక లేని కరెంటు కోతలో మరింత ఉసురు తీసుకుంటున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ఒక్క రైతైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎండిన పంట చెలల్లోకి వెళ్లి చూడండి, రైతుల కష్టాలేంటో కనిపిస్తాయని ప్రత్తిపాటి పుల్లారావు హితవు పలికారు. మంత్రి చిలకలూరుపేట 12,000 దొంగ ఓట్లు చేర్చి మొదటిసారి గెలిచారు. 12,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చి గెలిచారు. పురుషోత్పట్నంలోనే దొంగ ఓట్లు మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దొంగ ఓట్లు చేర్చారా లేదా ప్రతి ఇంటికి వెళ్దాం. ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, గంటవారిపాలెం కావచ్చు, పక్క గ్రామాలు కావచ్చు, పక్క నియోజకవర్గాల్లో గ్రామాలు కావచ్చు, ఎన్ని దొంగ ఓట్లు చేయించారో ఈ రోజు కూడా ఆ ఓట్లు ఉన్నాయి. అవి తీసేయటంలో మేము ఎన్నిసార్లు 6లు పెట్టినా 7లు పెట్టినా చనిపోయిన ఓట్లు కూడా తీసేయటం లేదు. 12,000 దొంగ ఓట్లు చేర్చి గెలిచి మరలా తిరిగి ఇప్పుడు ఈ నెల 30 అక్టోబర్ 31 నుంచి 7వ తేదీ వరకు 733 ఓట్లు ఫామ్ 6 వస్తే 600 ఓట్లు దొంగ ఓట్లే ఉన్నాయి. ఒక ఐటీ ఆఫీస్ పెట్టారు ఈ దొంగ ఓట్ల మంత్రి. ఈ దొంగ ఓట్ల మంత్రి ఒక ఐటీ ఆఫీస్ పెట్టి 10 మందిని పెట్టి పక్క నియోజకవర్గాలు, పక్క గ్రామాలు, పల్లెటూరులో ఉన్న ఓట్లు తీసుకొచ్చి చిలకలూరుపేటలో టౌన్లో చేరుస్తూ ఉన్నారు, స్లమ్ ఏరియాలో చేరుస్తూ ఉన్నారు. దొంగ ఓట్ల మంత్రికి ప్రజల మీద నమ్మకం పోయింది. ఓటేస్తే ఓడిపోతాం అనేటువంటిది అర్థమైపోయింది. ఎందుకంటే 19లోనే 12,000 దొంగ ఓట్లతో గెలిచిన దొంగ ఓట్ల మంత్రి ఈ రోజున మళ్ళా తిరిగి 733 ఓట్లు నిన్న పెడితే 600 ఓట్లు దొంగ ఓట్లే విత్ ఎవిడెన్స్. సంక్రాంతి పోడు 90 సంక్రాంతి పోడు. పల్నాడు జిల్లా వినుకొండలో దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా విక్రయాలు చేపట్టే నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు అన్నారు. వినుకొండ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద గల వినాయక ఫైర్ వర్కర్స్ దుకాణాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దుకాణంలోని భద్రతా ప్రమాణాలు పాటించి సంతృప్తి వ్యక్తం చేశారు. లైసెన్స్లను పరిశీలించి నిర్వాహకులకు తగు సూచనలు చేశారు. आपे ఇవండి బులెటిన్ విశేషాలు.